చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు, సార్ మా సిబిల్ స్కోర్ తక్కువ ఉంది, జస్ట్ 500, 600, 650 ఆ విధంగా ఉంది. సో మేము ఏ బ్యాంక్ వెళ్ళి లోన్కి అప్లై చేసినా, ఏ బ్యాంకు మాకైతే లోన్ ఇవ్వట్ల. అట్లీస్ట్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసినా కూడా ఈ సిబిల్ ఆర్ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంది అని చెప్పి ఏ బ్యాంకు మాకైతే క్రెడిట్ కార్డు కూడా ఇవ్వట్లా. ఎలా అండి, ఎలా అతి త్వరగా మేమైతే మా క్రెడిట్ స్కోర్ని పెంచుకోవాలో చెప్పండి అని చెప్పి చాలామంది అడిగారు. సో అందుకనే ఈ వీడియోలో మీకు ఒక ట్రిక్ చెప్తా. నా ఫ్రెండ్కి సేమ్ ట్రిక్ చెప్పా, వర్కౌట్ అయింది. వాడి స్కోరు 660 ఉండేది, ఇప్పుడు చూసుకున్నట్లయితే 770+ ఉంది. ఆ ట్రిక్ నేనైతే ఈ వీడియోలో మీకు చెప్తా. అదేవిధంగా మీ స్కోరు ఇలా ఉన్నా కూడా, లేదా జాబ్ లేదు, ఎటువంటి ఆదాయం లేదు, అయినా కూడా చిటికెలో క్రెడిట్ కార్డ్ని ఎలా పొందాలో కూడా చెప్తా. అండ్ అదేవిధంగా ఆర్బీఐ కొత్త అప్డేట్ ఇచ్చింది, అది కూడా క్రెడిట్ కార్డ్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్. ఆ అప్డేటు నేనైతే ఇదే వీడియోలో చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మీరైతే లోన్ తీసుకున్నారు, ఆ లోన్ యొక్క ఈఎంఐస్ ఆన్ టైంలో కట్టలే, అందుకనే మీ స్కోరు తగ్గింది. ఇప్పుడు తెలిసి బుద్ధొచ్చి ఆన్ టైంలో కడుతూ ఉన్నారు, కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది, మీ సిబిల్ స్కోరు తగ్గింది. ఇప్పుడు దీన్ని ఎలా పెంచాలి? బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ అండి. క్రెడిట్ కార్డ్ని మనం కనుక 30% కన్నా తక్కువ అమౌంట్ని ప్రతి మంత్ యూజ్ చేసుకొని ఆ బిల్లుని ఆన్ టైంలో కడితే ఆటోమేటిక్గా పెరుగుతుంది. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ ముందే ఉంది. సో దాని లిమిట్ ఒక 50,000 అనుకుందాం. సో ప్రతి మంత్ మీరు ఎంత యూజ్ చేయాలి? ఖచ్చితంగా 30% కంటే తక్కువ మీరైతే యూజ్ చేయాలి. సో 50,000లో 30% అంటే 15,000. ప్రతి మంత్ 15,000 కన్నా తక్కువ లిమిట్ని మాత్రమే యూజ్ చేసి ఈ డబ్బుని, అది కూడా అవుట్ స్టాండింగ్ని ఆన్ టైంలో కడితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఛాలెంజ్ చేస్తా. అంటే 1 మంత్లో, 2 మంత్స్లో, 3 మంత్స్లో పెరగదండి, టైం పడుతుంది. నార్మల్గా మీరు ఈఎంఐస్ని ఆన్ టైంలో కట్టుకుంటూ పోతున్నారు, మిస్టేక్ అయింది కానీ తెలిసి ఆన్ టైంలో కడుతున్నారు. దాంతోపాటు ఈఎంఐస్ని ఆన్ టైంలో కడుతూ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్లో 30% కంటే తక్కువ డబ్బుని మీరు యూజ్ చేసి అవుట్ స్టాండింగ్ ఆన్ టైంలో కడితే 2 ఉంటాయి. ఈఎంఐ కడుతున్నారు లోన్ది, దాంతోపాటు క్రెడిట్ కార్డు బిల్లు కూడా ఆన్ టైంలో కడుతున్నారు. ఇలా 2 ఆన్ టైంలో కడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ స్కోరు ఫాస్ట్గా పెరుగుతుంది. అర్థమైందండి? సో ఇది ట్రిక్ అనమాట. సరేనండి, కార్డు ఉంటే ఇలా చేయాలి. మా వద్ద కార్డ్ లేదు, ఆల్రెడీ మా స్కోరు తగ్గింది, ఇప్పుడు అప్లై చేస్తుంటే ఏ బ్యాంకు మాకైతే క్రెడిట్ కార్డు ఇవ్వట్లా, ఎలా, మేమేం చేయాలి చెప్తా. సో దానికి సొల్యూషన్ చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్ ఎగెనెస్ట్ ఎఫ్డి. అంటే మనం ఏదొక బ్యాంక్ వెళ్ళి ఎఫ్డి చేయాలి, అనగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. సో బ్యాంకు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ని సెక్యూరిటీగా పెట్టుకొని మనకైతే క్రెడిట్ కార్డ్ని ఇస్తుంది. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్యాంక్ వెళ్ళి 10,000 ఎఫ్డి చేశారు. చేయగానే అడగండి, సార్ నాకు దీని ఆధారంగా క్రెడిట్ కార్డు కావాలి, ఇవ్వండి అని అడిగితే ఏ బ్యాంకు మేనేజర్ అన్నా మనకైతే క్రెడిట్ కార్డ్ని ఇస్తాడు. ఆ క్రెడిట్ కార్డులో లిమిట్ ఎంత ఉంటుంది? 1,00,000, 2 లక్షల కాదండి, మీరు ఎంతైతే ఎఫ్డి చేశారో దానిలో 90% ఆఫ్ అమౌంట్ని లిమిట్ రూపంలో మనకైతే ఇస్తాడు. సో 10,000 చేశారు, 10,000 ఇంటూ 90% అంటే 9,000. సో మీకు వచ్చే కార్డులో లిమిట్ అన్నది 9,000. అర్థమైందా అండి? సో మనం ఏం చేయాలి? కార్డు వచ్చిన తర్వాత 9,000కి 9,000 యూజ్ చేసుకోవాలా. యూజ్ చేసుకుంటే మన స్కోరు ఇంకా తగ్గుతుంది. మనం ఏం చేయాలి? ఎంతైతే లిమిట్ ఉందో దానిలో 30%. అర్థమైందా అండి? సో 9,000లో 30% అంటే 2,700. ఇంత డబ్బు కంటే తక్కువ, ఇంకా 2,000 ఎగ్జాంపుల్గా. ఈ 2,000ని ప్రతి మంత్ యూజ్ చేసుకొని ఆన్ టైంలో కడుతున్నట్లయితే ఖచ్చితంగా మీ స్కోర్ అనేది పెరుగుతుంది. నా ఫ్రెండ్ ఇదే చేశాడు, స్కోరు తక్కువ ఉంది, నేను చెప్పా ఇలా చేయరా అని చెప్తే చేశాడు, ఎఫ్డి చేశాడు, దాని ఆధారంగా క్రెడిట్ కార్డు తీసుకున్నాడు. ఆ లిమిట్ ఎంతైతే వచ్చిందో దానిలో 30% కంటే తక్కువ ప్రతి మంత్ యూజ్ చేసి ఆన్ టైంలో కట్టేవాడు. స్లోగా పెరిగింది. సో 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ ఇలా కదండి, 1 ఇయర్ అన్న పడుతుంది. 1 ఇయర్ పాటు
ఈ విధంగా ఆన్ టైంలో మనం కనుక కడుతున్నట్లయితే ఫాస్ట్గా 1 ఇయర్లో పెరగడానికి ఛాన్స్ ఉంది. నా ఫ్రెండ్కి కూడా అదే జరిగింది. మినిమం 1 ఇయర్ టైం పట్టిందనమాట. అర్థమైందండి? సో ఇలా మీరైతే చేసుకోండి. ఇలా కార్డుకి అప్లై చేసే టైంలో బ్యాంకు మనల్ని ఎటువంటి సిబిల్ స్కోరు అడగదు. బ్యాంకు చూడదు. సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా ఎఫ్డి అమౌంట్ ఉంది కదా, మనం డిపాజిట్ చేస్తాం కదా, ఇదే వాళ్ళకి సెక్యూరిటీ. దీన్ని ఆధారంగా చేసుకొని బ్యాంకు మనకైతే కార్డ్ని ఇస్తుంది. సో వాళ్ళు ఎటువంటి సిబిల్ స్కోర్ని చూడరు. అదేవిధంగా ఇన్కమ్, మనకి ఎంత ఆదాయం వస్తుంది, జాబ్ ఉందా లేదా, ఇవన్నీ చూడరు. మీరు ఎఫ్డి చేస్తే చాలు, కార్డ్ ఆటోమేటిక్గా వస్తుంది, వాళ్ళే ఇస్తారు మీరు అడిగితే. అర్థమైందండి? అదేవిధంగా ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు. దేనికి? కార్డుకి ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు, వెరిఫికేషన్ ఏమీ ఉండదు. అర్థమైందండి? ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనం ఎంతైతే డబ్బుని ఎఫ్డి చేసామో దాని మీద వడ్డీ కూడా మనకైతే వస్తూ ఉంటుంది. టెన్యూర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్, మీరు 2 ఇయర్స్కి పెట్టుకున్నారు. 2 ఇయర్స్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ అయితే మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అర్థమైందండి? అప్పటి వరకు మనమైతే ఈ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. సరే అండి, మేము చేస్తాం. ఎలా? దీనికోసం బ్యాంక్ వెళ్ళాలా? బ్యాంక్ వెళ్ళి ఎఫ్డి చేయాలా? మాకు ఆఫీస్ ఉంది. ఎలా? ఆన్లైన్. బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మన ఫోన్ నుండి మీరైతే చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ ఉంది. యాప్ పేరు జెట్ యాప్. ఈ జెట్ యాప్ ని మీరైతే ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాం. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సైన్ అప్ అవ్వండి. ఆ తర్వాత కింద చూసుకున్నట్లయితే మ్యాగ్నెట్ అని ఉందా, ఈ మ్యాగ్నెట్ ని క్లిక్ చేయండి. సో మ్యాగ్నెట్ కి అప్లై చేసుకోండి, అనగా ఈ కార్డుకి మీరైతే అప్లై చేసుకోండి. ఆ తర్వాత ప్లాన్ ని చూస్ చేసుకొని కింద ఎలిజిబిలిటీ ఉందా దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ని మళ్ళీ ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఎంటర్ చేసి కన్ఫర్మ్. ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే అగ్రీ చేయండి. తర్వాత వచ్చేసి ఆధార్ వెరిఫికేషన్, ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి ఓటీపీని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మన బ్యాంక్ అకౌంట్ చూపిస్తుంది. ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎంతైతే ఎఫ్డి చేద్దాం అనుకుంటున్నారో ఆ అమౌంట్ ని పే చేయండి. తర్వాత వచ్చేసి వీడియో కేవైసీ ఉంటుంది అనమాట, కంప్లీట్ చేయండి. ఆ తర్వాత కార్డు అనేది వస్తుంది. సో కార్డు డైరెక్ట్ గా మన ఇంటికి వస్తుంది అనమాట. అర్థమైందా అండి? సో ఈ విధంగా సింపుల్ గా మీరు కావాలంటే ఈ యాప్ ద్వారా కార్డుకి అప్లై చేసుకోవచ్చు. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాం. ఈ యాప్ ఎవరిదంటే ఎస్బిఎం బ్యాంకుది. సో మనం డైరెక్ట్ గా ఈ బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా యాప్ నుండే మనమైతే కార్డుకి అప్లై చేసుకోవచ్చు. ఇదే యాప్లో మనమైతే డబ్బుని డిపాజిట్ చేయాలి. ఎఫ్డి వడ్డీ కూడా ఉంది. వడ్డీ చూసుకున్నట్లయితే 7%. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్స్ టెన్యూర్ మీరైతే పెట్టుకున్నారు. 2 ఇయర్స్ తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకైతే వస్తుంది. ఈ కాలం పాటు మనమైతే కార్డుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం ఎంత? 5,000. ఈ యాప్లో అనగా ఈ బ్యాంకులో మినిమం 5,000 మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ 5,000 మీద కూడా మనకైతే కార్డ్ అన్నది వస్తుంది. ఈ 5,000లో 90% లిమిట్తో కార్డ్ అన్నది వస్తుంది అనమాట. అర్థమైందా అండి? అదేవిధంగా ఈ బ్యాంకుకి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఆర్బీఐ ఇచ్చే ఇన్సూరెన్స్. ఎలా ఇస్తుంది? డిఐసిజిసి ద్వారా మనకైతే ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఎంతవరకు? 5 lakhs. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాంకులో మీరు డబ్బుని డిపాజిట్ చేశారు. ఎగ్జాంపుల్గా బ్యాంకు దివాలా తీసింది. ఎలా? సో మనకి 5 lakhs వరకు ఆర్బీఐ డిఐసిజిసి ద్వారా ఇన్సూరెన్స్ని ఇస్తుంది, అనగా డబ్బుని వెనక్కి అయితే ఇస్తుంది అనమాట. ఈ గ్యారంటీ ఉంది. సో 5 lakhs కంటే తక్కువ డబ్బుని మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వడ్డీ ఎక్కువ. ఎంత? 7%. అర్థమైందా అండి? సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. ఈ కార్డుకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు. అదేవిధంగా ఈ కార్డు లైఫ్ టైం ఫ్రీ అనమాట. అండ్ అన్లిమిటెడ్ రివార్డ్ పాయింట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలా ఇదైతే వర్క్ అవుతుంది. మీకు కావాలంటే ఇంకా డీటెయిల్డ్గా చూపిస్తా. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, కావాలంటే యూజ్ చేసుకోండి. ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు, లైఫ్ టైం ఫ్రీ, అన్లిమిటెడ్ రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. అదేవిధంగా క్రెడిట్ స్కోర్ని మనమైతే పెంచుకోవచ్చు. కార్డ్ అన్నది ఇలా ఉంటుందన్నమాట. వీసా ద్వారా మనకైతే వస్తుంది. ఇదిగోండి బ్యాంకు పేరు ఎస్బిఎం బ్యాంక్. సో ఇక్కడ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మినిమం 5,000ని మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు. మినిమం. మ్యాక్స్ వచ్చేసి ఎంతైనా మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వడ్డీ చూసుకున్నట్లయితే 7% ఎవరిస్తారు? ఈ బ్యాంకు మనకైతే ఇస్తుందన్నమాట. అండ్ టాప్అప్ ఎనీ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5,000 మాత్రమే డిపాజిట్ చేశారు, దానికి తగ్గ లిమిట్ మనకైతే వచ్చింది. తర్వాత డబ్బు ఉందండి, 1,00,000 ఉంది. ఈ 1,00,000ని మీరైతే టాప్అప్ చేసుకోవచ్చు, అనగా ఎఫ్డి చేసుకోవచ్చు. దానికి యాడ్ అవుతుందన్నమాట. సో మళ్ళీ ఎఫ్డి అమౌంట్ యాడ్ అయింది కనుక లిమిట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది.
ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంది అనమాట. ఈ ఆప్షన్ కూడా ఉంది. అదేవిధంగా 90% లిమిట్ మనకైతే వస్తుంది. ఎంతైతే ఎఫ్డి చేసామో దానిలో 90% మనకైతే వస్తుంది అనమాట. అదేవిధంగా ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ పీరియడ్ అప్ టు 45 days. నార్మల్ క్రెడిట్ కార్డ్ ఏ విధంగా వర్క్ అవుతుంటుందో ఇది కూడా సేమ్ అనమాట. సో మనం ఎంతైతే డబ్బుని ఖర్చు పెడుతూ ఉంటామో అంతలా క్రెడిట్ స్కోర్ పెరుగుతూ ఉంటుందని వీళ్ళే చెప్తున్నారు. అర్థమైందండి? సో మీరు కనుక అప్లై చేద్దాం అనుకున్నట్లయితే ఎటువంటి డాక్యుమెంట్స్, ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అవసరం లేదు. అండ్ దీనికి అర్హత వచ్చేసి మనకి 18 కంటే ఏజ్ ఎక్కువ ఉండాలి. దాంతోపాటు మనం ఖచ్చితంగా ఇండియన్ అయి ఉండాలి. దాంతోపాటు మనకి పాన్ కార్డ్ ఉండాలి. అంతే. కార్డ్ అన్నది రావడానికి ఛాన్స్ ఉంది. డైరెక్ట్గా పోస్ట్లో మన ఇంటికి వస్తుంది అనమాట. అదేవిధంగా DICGC చెప్పాను కదా, ఇవన్నీ ఫీచర్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ఒకవేళ ఆన్ ది స్పాట్ కావాలి అంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఈ మ్యాగ్నెట్ అనమాట. డౌన్లోడ్ చేసుకొని కావాలంటే అంతా చూసుకొని A to Z చూసుకొని నచ్చితే మీరైతే తీసుకోండి. అర్థమైందండి? ఇప్పుడు అప్డేట్ ఉంది కదా, దాని గురించి నేనైతే చెప్తా. సో ఈ అప్డేట్ అన్నది March 5th వచ్చింది, కానీ ఇది ఇంప్లిమెంట్ అయ్యేది September 6th. ఇంకా టైం ఉంది. అసలు ఏంటి అప్డేట్? RBI allowed credit card holders to adjust billing cycle. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ని రోజులు మీరు కార్డుకి అప్లై చేస్తారు, వాళ్ళే ఒక బిల్లింగ్ సైకిల్ ఇచ్చేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 1, ఫస్ట్ నుండి ఫస్ట్కి. అర్థమైందండి? బిల్లింగ్ సైకిల్ అంటే ఏంటి? ఈ గ్యాప్లో మీరు క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు యూజ్ చేసుకున్నా కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ రోజు బిల్ అన్నది జనరేట్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20th, ప్రతి మంత్ 20th యూజ్ చేసుకుంటూ ఉన్నారు, కానీ మీ బిల్లింగ్ సైకిల్ 1 to 1. సో మీరు 20th యూజ్ చేసుకుంటే బిల్ అన్నది ఫస్ట్ ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. అర్థమైందండి? ఫస్ట్ జనరేట్ అవుతుంది అంటే ఎంత టైం ఉంది? జస్ట్ 10 days మాత్రమే టైం ఉంది. సో బిల్ అన్నది జనరేట్ అయిన తర్వాత ఖచ్చితంగా 15 days మనకైతే టైం ఉంటుంది. సో ఈ 15 days లోపు ఖచ్చితంగా మనమైతే క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి. సో ఇక్కడ 10 days, ఇక్కడ 15 days. టోటల్గా ఈ కేసులో మనకి జస్ట్ 25 days మాత్రమే టైం దొరికింది. దీన్ని ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అంటారు. కానీ నార్మల్గా ఎంత టైం ఉంటుంది? ఒకవేళ మీరు కనుక ప్రతి మంత్ ఫస్ట్ 1వ తారీఖున యూజ్ చేస్తూ ఉంటారనుకుందాం. సో 1వ తారీఖున యూజ్ చేస్తే మళ్ళీ 1వ తారీఖున మీకు బిల్ అన్నది జనరేట్ అవుతుంది. సో మిడిల్లో ఎక్కడ యూజ్ చేయరు, ఓన్లీ 1వ తారీఖు మాత్రమే యూజ్ చేశారు. సో మళ్ళీ నెక్స్ట్ 1వ తారీఖున బిల్ అన్నది జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ 30 days టైం ఉంది. అండ్ బిల్ అన్నది జనరేట్ అయిన తర్వాత 15 days టైం ఇస్తారు. సో 30 + 15 45 days. నార్మల్గా అయితే ఇంత ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ మనకైతే దొరుకుతుంది. కానీ ఈ కేసులో మీరు ప్రతి మంత్ 20th యూజ్ చేస్తున్నారు కనుక జస్ట్ మీకు 25 days మాత్రమే టైం దొరికింది. సో ఈ అప్డేట్ ప్రకారం September 6th నుండి మీరు మార్చుకోవచ్చు. బ్యాంకు డిఫాల్ట్గా ఫస్ట్ ఇచ్చింది. అలా వద్దండి, నేను ప్రతి మంత్ 20th యూజ్ చేస్తుంటా, సో 20 to 20 పెట్టండి అని చెప్పి మీరు అడగొచ్చు. అర్థమైందా అండి? ఇది కొత్త అప్డేట్. సో 20 to 20 మీరు పెట్టుకున్నట్లయితే ప్రతి మంత్ 20th యూజ్ చేస్తారు. సో 1 month టైం ఉంటుంది బిల్ అన్నది జనరేట్ అవ్వడానికి. నెక్స్ట్ మంత్ 20th జనరేట్ అవుతుంది. 1 month అనగా 30 days టైం ఉంటుంది. 15 days నార్మల్గా మనకైతే టైం ఇస్తారు. బిల్ అన్నది జనరేట్ అయిన తర్వాత 45 days మీరైతే ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎటువంటి వడ్డీ లేకుండా 45 daysకి మీకు లోన్ దొరికినట్లే. సో ఈ ఆప్షన్ అయితే September 6th నుండి రాబోతుంది. సో ఎలా చెప్పాలి? ఆల్రెడీ కార్డు ఉంది, వాళ్ళకి ఎలా చెప్పాలి? సింపుల్ అండి. హెల్ప్ లైన్, ప్రతి కార్డుకి హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఉంటుంది. కాల్ చేయండి, చెప్పండి ఈ కార్డు మార్చండి అంటే వాళ్ళే మారుస్తారు. లేదా ఈమెయిల్. సో సెపరేట్గా డెడికేటెడ్ ఈమెయిల్ అయితే పెట్టారన్నమాట. గూగుల్లో చూసుకోండి, మెయిల్ చేయండి, లేదా కస్టమర్ కేర్. అయిపోయింది. ఈ విధంగా మీరైతే చేసుకోండి. డన్. బాగుందా? కంటెంట్ నచ్చితే దయచేసి కామెంట్లో చెప్పండి. బాగుంటే బాగుంది, లేదా బాగాలేదు. సో లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా.